హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు పిల్లల కోసం లంచ్ బాక్స్ పుదీనా రైస్ హెల్దీ స్టైల్లో ఎలా చేయాలో మీకు ఒకసారి చూపిస్తున్నానండి. వాళ్ళు చాలా ఇష్టంగా తిని బాక్స్ మొత్తం హ్యాపీగా తినేస్తారండి. ముందుగా ఒక జార్ తీసుకొని పంప్కిన్ సీడ్స్, వాటర్ మెలాన్ సీడ్స్ ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలండి. ఈ సీడ్స్ హెల్దీ కాబట్టి మనం ఫుడ్లోనే యాడ్ చేసుకుంటాం. నెక్స్ట్ మళ్ళీ అదే జార్లో అల్లం వెల్లిపాయల పేస్ట్, ఒక 3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా పుదీనా అండ్ కొద్దిగా క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేయాలండి. దాంతోపాటు ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసేసి మొత్తం సాఫ్ట్ ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఎందుకంటే పిల్లలు తినేటప్పుడు వాళ్ళకి ఎట్లాంటి రావద్దు. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి అందులో ఒక 2 లవంగాలు, 4 యాలకులు అండ్ కొద్దిగా షాజీరా వేసి కొన్ని జీడిపప్పులు వేసి మంచిగా ఫ్రై చేయాలండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు సిమ్ మీద పెట్టాలి. ఎందుకంటే ఆ జీడిపప్పులు అనేది ఎమ్మటే నల్లగా అయిపోతాయి, అలా అవ్వనీయకుండా. నెక్స్ట్ మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ కూడా అందులో వేసేసి మొత్తము అడుగు మాడకుండా మంచిగా కలుపుతూ ఉండాలి, నూనె పైకి తేలేంతవరకు. అవి మంచిగా ఫ్రై అయినాక మనం కొద్దిగా పసుపు అనేది యాడ్ చేయాలండి. మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకుంటూ మొత్తం ఇది ప్రాసెస్ అంతా సిమ్ మీద పెట్టుకోవాలి. నేనైతే మీకు చూపించిన పౌడర్ 2 స్పూన్స్ అయింది. 2 స్పూన్స్ కూడా వేసేసాను. మంచిగా పచ్చివాసన అంతా పోయిందండి. ఇప్పుడు నేను పుదీనా పేస్ట్ కూడా వేసేసాను. మొత్తం ఒక 5 మినిట్స్ పచ్చివాసన పోయేంత వరకు మనం క్యాప్ పెట్టేసి సిమ్ మీద పెట్టాలండి. అది కొంచెం స్టార్ట్ అవుతూ ఉంటుంది ఉడకడము. కొద్దిగా సాల్ట్ అనేసి అందులోనే వేసాలి, ఎందుకంటే అందులోంచి కొద్దిగా వాటర్ వస్తాయి కాబట్టి. చూడండి, మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను. మొత్తం కలుపుకున్న తర్వాతకి ఇంకొక 5 నిమిషాలు తక్కువ ఫ్లేమ్ మీద పెట్టాలి. చూడండి మొత్తం వేపర్ ఎట్లా వస్తుందో. పుదీనా అనేది కూడా మనకి కొద్దిగా పచ్చివాసన పోతుంటుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. మనం కుక్ చేసుకున్న రైస్ ఉంటుంది కదా, అది అంత పొడి పొడిగా అయితే వద్దండి, పిల్లలకి డైజెషన్ అవ్వదు. మామూలుగా వండుకున్న రైస్ ఉంటుంది కదా, వేడి రైస్ అందులో వేసేసి మంచిగా కింద నుంచి పై వరకు మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఒక 2 స్పూన్స్ అయితే నెయ్యి వేస్తున్నాను. చాలా హెల్తీగా చేస్తున్నాం కదా పిల్లల కోసం. ఒక 5 మినిట్స్ లేదా ఒక 3 మినిట్స్ కొంచెం వేడే వరకు పెట్టాలి. తర్వాతకి మనం లంచ్ బాక్స్లో సర్వ్ చేసుకొని ఒక స్పూన్ పెట్టేస్తే వాళ్ళకి కలుపుకోవడానికి కూడా కష్టం ఉండదండి. మీకు నా రెసిపీ నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.